రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎవరి హయాంలో ఆగిందో వైసీపీ నేతలతో చర్చించడానికి తాను సిద్దమని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. తమ పొలాలకు నీళ్లు రావడం లేదని, వైసీపీ కార్యకర్తలు ఎవరూ రోడ్లపై ఆందోళనలు చేయడం లేదని, కేవలం జగన్ మాత్రమే గగ్గోలు పెడుతున్నారని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా జనం నమ్మరంటున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. సిద్ధాపురం చెరువు అభివృద్ధి పనులను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, సిద్ధాపురం చెరువులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్? పూర్తిగా ఇది నిర్లక్ష్యానికి గురి కావడం, చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోవడం, కనీసం గ్రీసుకు కూడా డబ్బులు లేదు ఈ మహానుభావులు. సో ఇప్పుడు ఏదో అన్యాయం జరిపోయిందని మాట్లాడుతుంటారో అది. ఈరోజు మళ్ళీ ఈ ప్రాజెక్టుకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇప్పటికే దాదాపు 10 కోట్ల రూపాయలు ఇచ్చి పనులు చేపిస్తున్నాం. అంటే ఎమర్జెన్సీ వర్క్స్ అవన్నీ, అవునా? సో ఆ ఎమర్జెన్సీ వర్క్ అన్ని కూడా పూర్తి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు అడిషనల్గా ఇప్పుడు 23,000 ఎకరాలకు దీని ద్వారా నీళ్లు అందించవచ్చు. మనం ఇప్పుడు 10-11,000 ఎకరాలకు మాత్రమే అందించగలుగుతున్నాం. సో దానికి సంబంధించిన పనులన్నీ కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు శాంక్షన్ చేసుకున్నాం. 2 పంటలకు నీళ్లు ఇబ్బంది లేకుండా ఇస్తూ ఇంకా ఈ మండలంలోనే ఈ రిజర్వాయర్ కిందనే ఒక 5,000 ఎకరాల అడిషనల్ ఆయకట్టు కూడా పెంచుకునేదానికి అవకాశం ఉంది. అది కూడా గతంలో నేను శాంక్షన్ చేయించినాను, కానీ పోయిన ప్రభుత్వాలు అవి కూడా చేయలేదు. సో ఇవన్నీ కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు శాంక్షన్ చేయించుకొని ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా తెచ్చేసుకున్నాం. అయిపోయింది. తొందరలో టెండర్లు పిలుస్తారు. టెండర్లు కంప్లీట్ అయితే ఈ పనులన్నీ మొదలుపెట్టి ఈ ప్రాంతం, ఈ సిద్ధాపురం కింద ఉన్న రైతాంగానికి ఎవరైతే ఉన్నారో చివరి ఎకరా ఆయకట్టులో చివరి ఎకరా కూడా నీళ్లు సస్యశ్యామలంగా పుష్కలంగా అందించాలనే సంకల్పంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మళ్ళీ ఇవన్నీ కూడా ఓకే చేయించుకొని తెచ్చుకొని ఈరోజు పనులు చేస్తున్నాం. ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు, పనులు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా చూసినారు, పోయిన ప్రభుత్వంలో ఎంత అధ్వానంగా ఈ ప్రాజెక్టు ఉండిందో. కనీసం చెట్లు కూడా కొట్టకుండా, కనీసం గ్రీసు కూడా డబ్బులు ఇవ్వకుండా మెయింటైన్ చేసే మహానుభావులు. ఊకే మైకులు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడదు. ఫలానా ప్రాజెక్టుకు రాయలసీమలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టుకు ఎవరెవరు హయాంలో ఎంతెంత డబ్బు ఇచ్చినారు, ఆ ప్రాజెక్టులు పూర్తి కావడానికి కారణం ఎవరు, ప్రాజెక్టులు చెడిపోవడానికి కూడా కారణం ఎవరు, మాట్లాడదాం. నేను అందుకే మొన్న కూడా చెప్పాను, నిజాలు మాట్లాడదామని. ఆ రోజు నేను ఛాలెంజ్ చేసుకుంటూ ఇంతే. ఊకే నువ్వు నీ మీడియా పిలుచుకొచ్చుకో అడ్డగోలుగా మాట్లాడేసి వెళ్ళిపోతే కుదరదమ్మా. నిజాలు మాట్లాడదాం, కూర్చొని ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పిన. మొన్న ఈ మధ్య పిలిచినట్టున్నారు, అడుగుదాం ఎక్కడ పెట్టుకుంటారో. ఇవన్నీ ఎందుకు వాళ్ళతో డిబేట్ కు సిద్ధంగా ఉన్నారు. 100% దాంట్లోనే తప్పులు చేసేవాడు భయపడాలి, తప్పులు చేయనవాడు ఎందుకు భయపడాలా? ఏం చేసినామో ఏం చేయలేమో మాకు తెలుసు. కార్యక్రమం ప్రజలు, రైతులు దాని ఫలాలను అనుభవిస్తున్నారు. నీ హయాంలో ఏం చేసినావు? రాయలసీమకు అసలు ఏమి ఇచ్చినావు నువ్వు? నీ 5 సంవత్సరాల నీ బడ్జెట్లో ఎంత ఇచ్చినావు రాయలసీమకు? 2,000 కోట్లు ఇచ్చినావు. చప్పులు నువ్వు చేసి, పాపాలు నువ్వు చేసి మమ్మల్ని అనేది ఏంది? ఈ రోజు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన కనీసం లాయర్లను కూడా పెట్టలేదే మీరు? మీ ప్రభుత్వంలో ఎన్జిటిలో వాదించాలన్నా, అపెక్స్ కౌన్సిల్లో వాదించాలన్నా లాయర్లు ఉండాలా? లాయర్లు కూడా లేరు. నువ్వు ఏమి చేయకుండా అన్ని ఆపేసుకొని అప్పుడే ఆపేసుకొని ఏ డేట్ల సహా ఎప్పుడు మొదలు పెట్టినావు, ఎప్పుడు ఆగిపోయింది, అసలు ఎన్నిసార్లు ఎన్జిటి మీద చివాటిని అక్షింతలేసింది, అవునా? సో ఇవన్నీ డేట్లతో సహా ఉన్నాయి. నువ్వు తప్పులు చేసి ఇవన్నీ ఏమి మన రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా, ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధమా? పెత్తనం మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది వాళ్ళ మీద? ఉండదు కదా. సో తప్పులు పాపాలు అన్ని చూసేసేసి ఈరోజు నువ్వు ఏదో నీ ఎగ్జిస్టెన్సో నీ గుర్తింపు కోసమో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేసిన సిగ్గుంది అసలు మాట్లాడడానికి? కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, సిద్ధాపురం చెరువు నుంచి.